స్టార్ట్ చేద్దాం సార్. స్టార్ట్ చేసుకుందాం సార్. ఎస్ అశోక్. ఎస్ సార్. మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలో మరి యొక్క శనివార దినము ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ 17వ ప్రార్థనా సమావేశానికి చేరి వచ్చినటువంటి స్థానిక సహోదర సహోదరులకు, మన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశేషముగా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. మరి నాటి ప్రార్థనా సమావేశాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన చేయడానికి సహోదరి మెటిల్డా గారు హైదరాబాద్ డివిజన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. సిస్టర్ మెటిల్డా గారు, హైదరాబాద్ డివిజన్. సార్ వినపడుతుందండి నా గొంతు వాయిస్? వినపడుతుంది మేడం, వినపడుతుంది. చేయండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. పరమందాసుడు గొప్ప తండ్రి, కృపగల నాయన, సర్వశక్తిమంతుడ, సర్వకృపానిధి అయిన ప్రభ, మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క కృపా సింహాసనంతో చేరి ప్రార్థించి భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. రాజులకు రాజు, ప్రభుకు ప్రభైన తండ్రి, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని నిత్యము తండ్రి వేవేల దేవదూతల చేతను మరి కెరూబులు సెరూబుల చేతను తండ్రి పొగడబడుచున్న తండ్రి మీకే స్తుతులు స్తోత్రం నాయన. దేవ మరి ఆకాశం నేక సింహాసనం తండ్రి, భూమిని యొక్క పాదపీఠం సెలవిచ్చిన గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రం నాయన. ప్రభ మేము మీ యొక్క గొప్ప మహత్యము మరి ఎంతో భయంకరుడు భీకరుడు మహత్వ గలవాడివి తండ్రి, నిత్య నివాసి అయిన ప్రభు తండ్రి, మా యొక్క మానవ మేధస్సు అందది ప్రభ, విశ్వ సృష్టికర్త అయిన ప్రభ మీకే స్తుతులు స్తోత్రం నాయన. దయగల ప్రభ మరి అంత గొప్ప దేవుడు అయినప్పటికీ తండ్రి, మరి నువ్వు సృష్టించిన ఈ మానవుని కొరకు తండ్రి, ఈ భూలోకంలోకి ఏతించి మా కొరకు తండ్రి శిరోమణపై మరణించి అనేక శ్రమలను అనుభవించున్నావు ప్రభ. దేవానాయన ప్రభ నీ యొక్క రక్తం చేత మా అందరికి పాప క్షమాపణను ఉచితంగా దయచేస్తున్నావు ప్రభ. ఎంత గొప్ప దేవుడవు నాయన. నిజమే నాయన ప్రభ, మేమేమి చేయకుండా తండ్రి మా పాపల నిమిత్తమే నీవే పరిహార బలిగా అర్పించు తండ్రి. మా కొరకు తండ్రి ఈ యొక్క గొప్పదైనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభ. మరి తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరు నీ యొక్క వేయండ్ల పాలలో ఉండుటకు నువ్వు ఏర్పాటు చేసిన యొక్క గొప్ప మర్మం నాయన. దయగల ప్రభ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోలేక అనేకులు తండ్రి అనేకమైన దేవతలను పూజిస్తున్నారు తండ్రి. మీకు మీరు మాకు ఇచ్చిన యొక్క భాగ్యం కొరకు స్తుతులు స్తోత్రం దేవ. మా అందరికి ఇచ్చిన రక్షణ కొరకు స్తుతులు స్తోత్రం దేవ. దేవ నేను ఎరిగి ఉండుట ఎంతో ధన్యత ప్రభ, నీతో మాట్లాడట ప్రార్థించట ఎంతో ధన్యత ప్రభ. ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగల నాయన కృపగల ప్రభ, మరి యొక్క ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ను మీరు దీవిస్తున్న విధానం పట్టి మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. దీన్ని నడిపిస్తున్నట్టు పెద్దలందరికీ మీరు అనుగ్రహించిన దక్షత కొరకును స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఇంత గొప్ప బాధ్యత తండ్రి ఇశ్రాయేల్ గారు ఎంతో బాధ్యతగా చేయుచుండగా అందరూ ఐకమత్యంగా దీన్ని కూడి తండ్రి ఎన్నో మరి దాదాపు కొన్ని ఏళ్ళుగా మేము కొనసాగిస్తుండగా దీన్ని అంతకంతకు ఫలింపచేయమని విస్తరింపచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఆత్మీయంగా మేమందరం బలపడుటకు విస్తరించుటకు ఫలించుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అంతేకాకుండా ప్రభ నాయన ఇహలోక సుఖాలు కాకుండా తండ్రి నీ యొక్క ఆత్మీయ మేలు పొందుతుండగా మేము ఈ యొక్క ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఎంతో మంది తండ్రి ఎన్నో విన్నపాలను మరి వాళ్ళు ఫలింపచేయుచున్నారు. ఎంతో మంది ప్రార్థనలు మీరు సఫలీకృతం చేసి ఉన్నారు. మీకే స్తుతులు స్తోత్రం. ఇదంతే స్తుతి ఘనత మహిమ మీకే చెందిన ప్రభ. అంతేకాకుండా ప్రభ నాయన మరి యొక్క లోకంలో జీవిస్తుండగా నాయన అనేకమైన శోధల నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని అందరూ సురక్షితంగా ఉంచి ఏక రోజున తండ్రి మమ్మల్ని జీవింపచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం. అంతేకాకుండా చలింప చేయుచున్న వాడు, వర్ధిల్ల చేయుచున్న వాడవు నీవే ప్రభ. సమస్తవు నీవే నడిపించిన వాడవు ప్రభ. నీ యొక్క నామం మేము మోకరించి ప్రార్థించుటకు దేవా సకలమైన సమర్పణను కలిగి జీవించుటకు దేవాని వాక్యానుసారంగా మేము నడుచుకున్నటకు మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ ఎంతో సహాయపడుచుటగా ప్రతి ఒక్కరూ దీని ద్వారా మరి లబ్ధి పొంది దీవెన పొందుటకు సహాయం అనుగ్రహించండి.
ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని తండ్రి వారికి కావాల్సిన అక్కలు తీర్చండి. మరి వారి కుటుంబాల్లో కావాల్సిన అక్కలు కొరతలు మీరు తీర్చమని వేడుకొనుచున్నాం. అంతేకాకుండా తండ్రి మరి పెద్దలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్నపిల్లలకు యవనస్తులకు మంచి జ్ఞానం తెలివితేటలు దయచేయండి. మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దినములు చెడ్డవి కనుక సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొని చెప్పిన సమయం పోనీ కథను సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పిన దేవుడు ప్రభ దేవ మరి బిడ్డలు ముఖ్యంగా తండ్రి మరి ఇహలోకంలో అనేకమైన శోధనలు ఉండగా తండ్రి మరి నీ వాక్యం వైపు నీ వైపు చూచూ నడుచుకున్నటకు పిల్లలకు నేర్పించమని వారికి నేర్పించటకు తల్లిదండ్రులుగా మాకును తండ్రి మంచి జ్ఞానమును దయచేయమని పిల్లలు పెంచడంలో పెద్దలందరికీ మంచి జ్ఞానం దయచేయమని వేడుకొనుచున్నాం. దయగల నాయన కృపగల తండ్రి. అంతేకాకుండా ఎంతో మంది మరి ప్రమోషన్స్ పొంది ఉన్నారు ప్రభా, మీకే స్తోత్రం. సరైన పోస్టింగ్స్ వచ్చటకు సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నాయన ప్రభా మరి అనేక కుటుంబాల్లో మరి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అంతేకాకుండా మా యొక్క దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ శాంతి సమాధానం దయచేయండి. ఎంతో మంది చనిపోయి ఉండగా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ యొక్క ముష్కర దాడుల నుంచి భారతదేశాన్ని రక్షించమని ఇంకొకసారి అలాంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడమని వేడుకొనుచున్నాం. అనేక మరి ముఖ్యంగా తండ్రి మా క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవాన్ని నింపండి. పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరిచేయండి. సంఘ కాపలను మరి బిషప్లకు కావాల్సినటువంటి దేవ మరి భయభక్తిని ఉజ్జీవాన్ని దయచేయండి. మా యొక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా తండ్రి మంచి పరిశుద్ధాత్మ శక్తి వరం దయచేయండి. మీరు అనుగ్రహించిన వరాలు తండ్రి మీకు సేవలు మేము పాలు పొందుటకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. దేవనాయన మరి ఫలింపచేయుట ఇహలోక పరంగా ఫలించటం కాకుండా తండ్రి ఆత్మీయంగా మేము ఫలించటకు తండ్రి మరి ఇతరులను తండ్రి మేము తండ్రి నీ యొక్క మార్గాలను నడిపించటకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. కనీసం మా ప్రవర్తన ద్వారా మా యొక్క నడవడిక ద్వారా అయినా నిజమైన క్రైస్తవులను చూసి దేవా యేసును తెలుసుకునే భాగ్యం దయచేసి మేము పనిచేయ ప్రదేశాల్లో కూడా మాకు మంచి గుర్తింపును దయచేయమని మాకు మంచి నడవడికను దయచేయమని వేడుకొనుచున్నాం. అంతేకాకుండా ప్రభా మరి ఇహలోకంలో మరి క్రైస్తవ సంఘాల మీద తండ్రి జరుగుతున్న దాడులను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం అనుగ్రహించం తండ్రి. ఆ రోజుల్లో తండ్రి హెబేలు రక్తం మరి ఏ విధంగా మొరపెట్టుచున్నదో మరి ఈ రోజుల్లో కూడా తండ్రి అనేక మంది హతసాక్షుల రక్తం మొరపెట్టుచున్నది ప్రభా. త్వరగా రానే ఉన్న యేసుక్రీస్తుని మేము ఎరిగి ఉన్నాం. కానీ ప్రభా అనేకుల కొరకు నువ్వు ఎంతో శాంత స్వభావం కలిగి మరి ఎంతో నువ్వు ఓదార్పు ఎంతో ఓర్పుతో నువ్వు చూస్తున్నావు అని మేము నమ్మి ఉన్నాం. దయగల ప్రభా కృపగల నాయన మా క్రైస్తవ సంఘాలన్నింటినీ ఆస్వాదించండి. ప్రతి ఒక్క క్రైస్తవుని దీవించండి. సంఘ కాపర్ల చుట్టూ మరి బోధకురాన్లు సేవకురాన్ల చుట్టూ మీ యొక్క దేవతలను కంచవలే కావలి ఉంచండి. సంఘాలను అభివృద్ధి చేయండి. అనేక సంస్థలు ఉన్నాయి ప్రభా, బైబిల్ సొసైటీ విశ్వ అనే వాటిని ఆస్వాదించండి. అనేక దూర ప్రాంతంలోకి వెళ్ళి పర్సనల్ గా సేవ చేస్తున్నట్టు బ్రదర్స్ కూడా మా గ్రూపులు కూడా ఉన్నారు తండ్రి. వారందరినీ దీవించండి. వారు చేస్తున్న సేవను విస్తరింప చేయండి. దయగలనన్నా మరి ముఖ్యంగా తండ్రి యొక్క ఆన్లైన్ ప్రేయర్ ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రం. దీని ద్వారా తండ్రి మేము వాక్యోపదేశంలో ఈ రోజు చెప్పుతున్నట్టు మనోజ్ కొత్తూరు గారు చెప్పినట్టు శుభవార్త వాక్యం కొరకు దేవ మేమందరం తండ్రి చక్కగా విని దాన్ని అన్వయించుకొని మా జీవితాల్లో ప్రతిఫలింప చేయుటకు జ్ఞానం కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించమని మరి ప్రసంగం చేసిన వీటిని దీవించి సరైన మాటలు వచ్చుటకు సహాయం అనుగ్రహించండి. మరి యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఇజ్రాయెల్ గారికి మంచి పరిపాలన దక్షతను దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం. ఆవిడని దీవించండి, ఒక కుటుంబాన్ని దీవించండి. ఈ రోజు నడిపిస్తున్నట్టు ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాం. పాటలు పాడేవారేం, వాక్యం చదివేవారేం, ఈ కార్యక్రమం నడిపించేవారేం ప్రతి ఒక్కరి కొరకే మీ యొక్క నిండార ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని మరి ఈ యొక్క ఆద్యంతము యొక్క ప్రార్థనను దీవించి ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించి ఆస్వాదించి మీ యొక్క మీ నామ ఘనత కొరకే వాడుకోమని దేవానాయన ఈ కొద్ది ప్రార్థనలు ఘనమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు స్తుతి గీతములు పాడుకొని దైవనామాన్ని మహిమపరుద్దామండి. మరి మొట్టమొదటిగా మొదటి స్తుతి గీతం పాడడానికి మన మధ్యలో కె విజయానంద్ గారు, కావలి బ్రాంచ్, నెల్లూరు డివిజన్ సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటి స్తుతి గీతం పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంది. దేవనామాన్ని మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిస్తూ పాట పాడుకుందాం. భజయింతుము నిన్ను
జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త భజయింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఈశమా రక్షణకర్త విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాగములకై సిలువ మానుపై దీనుడవై మరణించితివే మాగములకై సిలువ మానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఈశమా రక్షణకర్త ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవనాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏశమా రక్షణకర్త దేవునామం మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా థ్యాంక్ యూ సార్. చక్కని పాటలు పాడే దేవుని నామాన్ని మహిమపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు రెండవ స్తుతి గీతాన్ని పాడడానికి కె జయరావు గారు సత్తెనపల్లి బ్రాంచ్ మచిలీపట్నం డివిజన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రెండవ పాట పాడవలసిందిగా కె జయరావు గారిని కోరుతూ ఉన్నాను. అందరికి వందనాలయ్యా. వందనాలు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా
నీ పరిచర్యను తుదు ముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతిని. నీ పరిచర్యను తుదు ముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. చక్కని పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు బైబిల్ వాక్య పఠనం చేసుకుందామండి. మన కొరకు ఈనాటి వాక్య భాగం సిద్ధపరిచినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. దైవ గ్రంథాలు తెరిచినట్లయితే మరి వాక్య పఠనం చేయడానికి మన మధ్యలో సహోదరి నీలిమా సెరిల్ గారు కడప డివిజన్ సిద్ధంగా ఉన్నారు. వాక్య పఠనం చేయవలసిందిగా కోరుతున్నాను. సహోదరి నీలిమా సెరిల్ గారు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అంతా కదా. హలో మేడం. హలో మేడం సార్. వినపడుతుంది మేడం. ఎస్ మేడం. స్టార్ట్ చేయండి మేడం. హలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. హలో గుడ్ ఈవినింగ్, అందరికీ వందనాలు.
ఈరోజు బైబిల్ వాక్య పఠనము మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన చాలు మేడం, 15-16 వచనాలు. ఓకే, మరి ఇప్పుడు మూడవ స్తుతి గీతాన్ని పాడుకుందాం. మూడవ స్తుతి గీతాన్ని పాడడానికి మన మధ్యలో సహోదరి అరుణ కుమారి గారు, కాకినాడ బ్రాంచ్, రాజమండ్రి డివిజన్. మూడవ స్తుతి గీతం పాడవలసిందిగా సహోదరి అరుణ కుమారి గారిని కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్ మేడం. చిన్న పాట పాడుకుందామండి. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్తని తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు, అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. అపవాది కంటపడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటపడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మూడు పారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మూడు బారిపోకు.
ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు, ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు, తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తని పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. హల్లెలూయా. థ్యాంక్ యూ మేడం. ఆత్మీయ స్థితిని ఉద్దేశించి రాయబడినటువంటి చక్కని గీతాన్ని పాడి మరి దేవుని నామాన్ని మహింపరచినందుకై మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మరి నాడు వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో కె మనోజ్ గారు ఫ్రమ్ USA సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఓవర్ టు మనోజ్ గారు ఫ్రమ్ USA. వెల్కమ్ సార్. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ తరపున. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహా కృపను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ లీడర్షిప్ అందరికీ కూడా, మరి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ విధంగా వారం విడిచి వారం మీరంతా కూడా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తితో ఈ విధంగా కలుసుకొని మరి ఆత్మీయంగా బలపడుతూ ఉండడం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా మీ అందరితో కూడా అప్పుడప్పుడు ఈ విధంగా మాట్లాడడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి కూడా దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ముందుగా ప్రకటించిన విధంగా శుభవార్త, గుడ్ న్యూస్ అనే అంశాన్ని మనం చూద్దాము. శుభవార్త, గుడ్ న్యూస్ అనగా సువార్త గురించి మనము మాట్లాడదాము. మరి చక్కని పాటలు, ఆత్మీయంగా దేవుని తోటలో మరి ఆయన ఒక సాధనాలుగా మనము ఒక మంచి పంటను పండించేవారుగా ఉండాలి అన్న ఉద్దేశంతో రాసి ఉన్న కొన్ని పాటలను పాడున్నారు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలిగిందని నేను నమ్ముచున్నాను. మరి మొదటగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి, ఆయన పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మికిలి ప్రేమ గల తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకు స్తోత్రము, వేలాది వందనాలు తండ్రి. మీ మహాకృప చేత, కరుణ చేత ప్రభా మమ్మలను ఎంతగానో ప్రేమించి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ రోజు ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా కేవలము ప్రభా మరి మీ ప్రొటెక్షన్ తో మమ్మలను కాచి కాపాడి ప్రభా మరి ఈ విధంగా మీ సాక్షులుగా మేము ఈ రోజున నిలబడి ప్రభా మరి మీ సువార్తను గురించి కొద్ది మాటలు మాట్లాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో, మా హృదయాల్లో తండ్రి మీ వాక్యాన్ని బలంగా నాటండి ప్రభా. మరి ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి తండ్రి. మరి చేరి వచ్చి ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలు ప్రభా, వారి పిల్లలు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరింతగా ప్రభా మరి ఆత్మీయంగా బలపడడానికి మీ సాధనాలుగా ప్రభా మరి ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ కూడా మరి మీరు మమ్మలను ఎంతో వెలపెట్టి కొన్నారు తండ్రి. ఈ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని రక్షించుకొని ఉన్నారు ప్రభా. మరి అటువంటి గొప్ప శుభవార్తను, అటువంటి గొప్ప గుడ్ న్యూస్ ని ప్రభా మరి ఈ లోకానికి మరి చాటించమని మీరు మమ్మల్ని ఆజ్ఞాపించున్నారు. అటువంటి ఆజ్ఞను మేము పాటించేవారిగా, మీ మాటకు, మీ ఆజ్ఞకు లోబడేవారిగా మేము ఉండడానికి
ప్రభు మరి మాకు కావలసిన జ్ఞానాన్ని మీరే నింపమని, ఈ సమయంలో నన్ను మీ నోటి బోరుగా వాడుకునమని ప్రభు మరి మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని, ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి మనం శుభవార్త, గుడ్ న్యూస్, మనం చాలా విరివిగా ఇవాంజలిస్ట్ లేదా ఇవాంజలిజం అన్న పదాలు తరచుగా వింటూ ఉంటాం. కానీ ఆ పదానికి అర్థం ఏంటి? ఇవాంజలిజం అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? లేదా మీకు ఆల్రెడీ దాని గురించి తెలిసుండే ఉంటుంది. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. మీకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలిసిన వారు అయి ఉంటారు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము దేవునిలో బలపడడానికి. అయితే ఇవాంజలిజం అంటే ఏంటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు దాని మూలాలు ఏంటి, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పదం ఎందుకు వాడుతున్నాము, అసలు దీని అర్థం ఏంటి అని తెలుసుకోవడం మనకి ముందుగా చాలా అవసరం. అయితే ఇవాంజలియాన్ అనే గ్రీకు పదము ఇవాంజలిజం కి మూల పదంగా ఉంది. ఇవాంజలియాన్ అనగా మంచి వార్త, శుభవార్త లేదా సువార్త అని అర్థం. అదేవిధంగా ఇవాంజలైజోమాయ్ అనే మాట కూడా మూల పదంగా ఉంది. అంటే ప్రకటించుట లేదా వార్తను, శుభవార్తను ప్రచురించుట అని అర్థం. అయితే మనం మన జీవితాల్లో చూసుకుంటే మనము ఇవాంజలిజం గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఇవాంజలిజం చేయడం వల్ల ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మన లక్ష్యం ఏంటి అన్నది మనం చూసుకుంటే, ఇవాంజలిజం అంటే రక్షింపబడని వారి కోసం, రక్షింపబడని వారికి మనం దేవుని గూర్చి చెప్పే విషయం, ఆయన ప్రేమ గూర్చి, రక్షణ గూర్చి, వారి మనసులను మార్చాలి అన్న ఒక ఆశయం, లక్ష్యం కలిగి మనం సువార్తను, శుభవార్తను బోధించడం, ప్రకటించడం, చాటించడం. ఇక్కడ ఒక చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటి అంటే, మనము సువార్తను ప్రకటిస్తున్నాము, వారి మనసులను, వారి హృదయాలను దేవునికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నమే ఇవాంజలిజం. కానీ మనము బలవంతంగా ఒకరిని మార్చాలనో, బలవంతంగా ఒకరి మతాన్ని మార్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఆ డిఫరెన్స్ ని మీరు గమనించాలి. మనకి దేవుడిచ్చిన గొప్ప రక్షణను, ఆయనలో మనకున్న గొప్ప నిరీక్షణను మనము పంచుకుంటాం తప్పితే మనము బలవంతం చేసే పరిస్థితులు కావివి. అది ఎందుకు అన్నది మనం కొన్ని వాక్యాల్లో మనం చూద్దాము. జాగ్రత్తగా వినండి. సువార్త అన్న విషయాన్ని, అంశాన్ని చాలా మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ అంశం గురించి కొన్ని విషయాలు నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మొదటిగా ఈ శుభవార్త ఏంటి, ఎట్లా మొదలైంది, ఏంటిది ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాము. బ్రదర్ వీలైతే నా స్పీకర్ ని ఫుల్ స్క్రీన్ లో పెట్టగలుగుతారా? థ్యాంక్ యూ బ్రదర్. ఏం మాట్లాడుతున్నామో తెలుస్తూ ఉంటది, కనిపిస్తుందని. థ్యాంక్ యూ. అయితే మొదటిగా మనం ఈ శుభవార్త ఏంటి అన్న విషయాన్ని చూద్దాం. మరి మనము బైబిల్ గ్రంథము పఠిస్తున్నప్పుడు, మనం చూసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి అన్న విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన ఉదాహరణలే మనకు ప్రాముఖ్యం. మనము ప్రతి విషయంలోనూ కూడా మనము దేవునిని పోలి, క్రీస్తును పోలి మనం ఉండాలి, మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. కాబట్టి మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, మన ప్రవర్తన, నడవడిక ఆయనను పోలి ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసుకుని దాన్ని బట్టి మనము మన జీవితాలను అన్వయించుకోవడం ఎంతైనా మంచిది. అయితే మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే మనం 14వ వచనంలో ఒక వాక్యం చూస్తాం. నేను చదివి వినిపిస్తాను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారే తన పరిచర్యను, ఈ లోకంలో తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడైనా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది
సువార్త నమ్ముడు అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఎక్కడ? గలిలయలో. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు తప్పితే మీరు ఈ రకంగా పలానా మతం తీసుకోండానో పలానా విధంగా చేయండానో కాదు, నన్ను వెంబడించండి, దేవుని రాజ్యం గురించి తెలుసుకోండి అని ఈ విధంగా ఆయన సువార్త చెప్పడం మనం చూస్తాం. అదే విధంగా మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే 6-7 వచనాల్లో మనం ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మరి యేసు ప్రభు తన 12 మంది శిష్యులను మరి సువార్త కొరకు పంపించినప్పుడు ఆయన వారికి ఏమి సూచన ఇచ్చాడంటే, మీరు నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఏం చేయాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అదేవిధంగా మరి నూతన గ్రంథంలో మరి మనము నూతన నిబంధన గ్రంథంలో మనం చూసిన గొప్ప దైవ సేవకుడు మరి అపోస్తలుడు అయిన పౌలు చాలా ఉత్తరాలు అందరూ ఆయన రాసి ఉంచాడు, చాలా లేఖలు ఆయన నూతన నిబంధనలో రాసున్నాడు. మరి ఆయన జీవితం ఎట్లా ఉంది? మరి ముఖ్యంగా అన్యుల కొరకు సిద్ధపరచబడి ఉంచబడిన అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము నాకు ఇవ్వబడిన ఉపదేశము, ఆయనకి ఇచ్చిన ఉపదేశం, ఆయన విన్న సువార్త, ఆయనకి ఇవ్వబడిన పని ఏమిటి అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరి అపోస్తలుడైన పౌలు తను ప్రకటించిన సువార్త దేని గురించి అంటే, క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని గురించి ఆయన సువార్త చెప్పున్నాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనముల ద్వారా ఆయన మరి మానవ రూపంలో మన కొరకు ఇక్కడ జన్మించి ఏ పాపము ఎరగకుండా మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడి మృతి చెంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడిగా లేపబడితే మాత్రమే మనకి రక్షణ సుగమం అవుతుంది, మనకి సాధ్యం అవుతుంది రక్షణ. అది లేఖనముల ద్వారా రాయబడి ఉంది. మరి దేవాది దేవుడు అనాది కాలములో ఆయన పెట్టుకున్న ఆ యొక్క ప్రణాళికను ఆ విధంగా నెరవేర్చుకున్నాడు. ఇదంతా లేఖనముల ద్వారా రాయబడి ఉన్నది. లేఖనంలో రాయబడిన విధంగా జరిగితే గాని మనకి రక్షణ లేదు. ఎందుకంటే మానవ మాతృలుగా పాపముతో నిండిపోయిన వారిగా మనము మోక్షానికి చేరడానికి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి వేరే మార్గాలు లేవు కనుక ఇది ఒక్కటే మార్గము కనుక అది మన సువార్త. దేవుడు యేసు ప్రభు ద్వారా మనకేం చేస్తున్నాడు? సిలువలో ఆయన త్యాగము, ఆయన మన పాపముల నిమిత్తము ఆయన శిక్షింపబడి, ఆయన సిలువ వేయబడి మన పాపాలని ఆయన తుడిచివేసి వెలగట్టి మనల్ని కొన్నాడు ఆయన. అది సువార్త అంటే. మరి మనం మన జీవితాల్లో ప్రతిరోజు కాకపోయినా వారం విడిచి వారమైనా కూడా అనేక సార్లు మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మరి సాక్ష్యాలు ఎట్లా ఉంటాయి? మనం సాధారణంగా ఎవరిని దీంట్లో క్రిటిసైజ్ చేయడానికో ఏమో కాదు, కానీ సాధారణంగా మన జీవితాల్లో జరిగే విషయాన్ని చెప్తా. ఏమిటి అంటే, మరి మనం చాలా సార్లు దేవుడు మన జీవితాల్లో ఏమి మేలు చేశాడు అన్న విషయం మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం. సాక్ష్యం చెప్పండి అన్నప్పుడు దేవుడు మాకు పలానా మేలు చేశాడు, మా జీవితంలో ఇట్లా అయ్యింది, దేవుడు మన పట్ల చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకోవడం, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవడము చాలా మంచిది. కానీ అంత మాత్రంలో మనం సువార్త చెప్పిన వారం అవుతామా? దాంట్లో సువార్త ఉంటుందా అంటే సంపూర్ణంగా సువార్త ఉండదు. ఎందుకు అంటే మనం దేవుని ప్రేమను కొంతవరకు చెప్పగలుగుతాం, మన జీవితంలో దేవుడు చేసింది చెప్పగలుగుతాం. కానీ మన రక్షణ జీవితము, మనం ఏ విధంగా రక్షింపబడ్డాము, ఎందు నిమిత్తం రక్షింపబడ్డాము, దానికి కారణం ఎవరు,
ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చెప్తే గాని సువార్త సంపూర్ణం అవుతుంది. మరి సువార్త చెప్పాలి అంటే మరి అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఆయన పునరుద్ధానుడు, సజీవుడు, ఈ దినము, నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడు ఒకే విధముగా ఉన్న దేవుడు. ఆయనలో మనకి గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నిమిత్తమై ఆయనను తిరిగి కలుసుకునేంత వరకు కూడా మనము ఆయన అడుగుజాడల్లో, ఆయన మాటల్లో, ఆయన ఆజ్ఞల్లో నడుస్తూ కూడా మరి మనము అనుదినము కూడా మనము ఆయన ఆయన వలె ఆయన రూపులో ఆయనను మాదిరిగా చేసుకుని ఆయనను పోలి మనం జీవించేవారుగా ఉండాలి అన్నది మన సువార్త అయి ఉండాలి. ఆ విషయాన్ని మనము సూటిగా స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి మనకు ఉండాలి. అటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఈ సత్యము మనము తెలుసుకొని ఉండాలి. మరి యేసు ప్రభు యొక్క బోధల గురించి కానీ ఆయన సువార్తను గురించి కానీ అవగాహన లేని వారికి అనుకుంటున్నట్లుగా సువార్త ప్రకటించడం అంటే మత మార్పిడి కాదు. మనసును మార్చేది సువార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేసేది సువార్త. ఆయన శిలువ త్యాగాన్ని తెలియజేసేది సువార్త. ఆయన మత స్థాపనకు రాలేదు, కానీ దేవుని రాజ్య స్థాపనకు వచ్చున్నాడు. మనల్ని పాపముల నుండి విముక్తులను చేయడానికి, దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి, దేవునితో మానవునికి తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడానికి అటువంటి మహత్తరమైన శుభవార్తను చాటమని ఆయన అవిశ్వాసులందరినీ కూడా ఆజ్ఞాపించాడు. మరి మొదటగా మనం శిష్యులను ఆజ్ఞాపించడం చూస్తాము. అదేవిధంగా మనము వాక్య భాగంలో చదువుకున్నట్టుగా మనం సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తను చాటించాలి. ఎందుకు? అవతల వాళ్ళతో మనం గొడవలు పెట్టుకోవడానికో, అవతల వాళ్ళని మనం నిందించడానికో, అవతల వాళ్ళని మనం భయపెట్టడానికో కాదు. ఎందుకంటే ఇది మంచిది, ఇది శుభమైన వార్త. This is good news, and this needs to go to the entire world, to the ends of the world, that every nation, tribe and tongue will bow down before the Lord. So మనము ఈ సువార్త గుర్చిన ఈ ప్రాముఖ్యమైన అతి ఇంపార్టెంట్ అయిన బేసిక్ ట్రూత్ ని మనము అందరం కూడా తెలుసుకోవాలి. మరి ఈ సువార్తకు సంబంధించిన సత్యాలు ఏంటి? మనం తెలుసుకోవాల్సినవి చాలా అవసరమైనవి, ప్రాముఖ్యమైనవి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అందులో మొదటిగా యేసు యొక్క, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పూర్వ ఉనికి, లేక పూర్వమందు మన ప్రభువైన యేసు ఎవరు, ఏమై ఉన్నారు. The pre-existence of Jesus. We should understand the pre-existence of Jesus, who he is, who he was. మనము మరి అపోస్తులుడైన యోహాను తన శిష్యుడు, తన ప్రియ శిష్యుడు, మరి చక్కగా తన సువార్తలు మొదటి వచనము, మొదటి మాటల్లోనే ఆయన చక్కగా వివరిస్తున్నాడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాలు చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన గొప్ప సాక్ష్యం మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఆయన పూర్వ ఉనికి. ఆయన ఆది యందు ఉండెను, ఆది యందు ఆయన వాక్యమై ఉండెను, ఆయనే దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. మరి సమస్తము కూడా ఆయన మూలంగా సృష్టించబడింది, ఆయన వలన కలిగింది, ఆయన ద్వారా కలిగింది. మరి ఈ సత్యాన్ని మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మనం ప్రపంచంలోకి పోయినప్పుడు మీ దేవుణ్ణి మేము ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, ఇటువంటి ప్రశ్నలు ఇంతవరకు మనం వినకపోయినా ఈ మధ్యన చాలా ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం కదా. మరి నిజమే, వారు అడగడంలో తప్పులేదు, కానీ చెప్పే ఆలోచన, అటువంటి జ్ఞానము లేకపోతే మనదే తప్పవుతుంది. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మరి ఆయన చేసిన గొప్ప కార్యం మనము చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. అదేవిధంగా మరి యోహాను సువార్త 14:6 వచనం మనందరికీ బాగా తెలిసిన వాక్యము. ప్రాబబ్లీ మన అన్ని ఊర్లలో గోడల మీద, చాలా బస్సుల మీద కూడా ఉండే ఉంటది వాక్యం. యోహాను సువార్త 14:6లో ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను ఏం మాట్లాడుతున్నాడంటే, నేనే మార్గమును,
సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మరి ఇక్కడ ఆయన చెప్తున్న సత్యం ఏంటంటే, నేనే సత్యం, ఐఎమ్ ద ట్రూత్, నేనే మార్గం, ఐఎమ్ ద వే, నేనే జీవము, ఐఎమ్ లైఫ్. నా ద్వారానే తప్ప అంటే ఆయన సిలువ త్యాగము చేస్తే తప్ప, సిలువలో ఆయన బలియాగం అయిపోతే తప్ప, మన పాపాలకు పరిహారం చెల్లిస్తే తప్ప ఎవడనూ రక్షింపబడడు, ఎవడనూ తండ్రి వద్దకు రాలేడు. మరి అది నేను చేశాను అన్న విషయాన్ని మీరు గ్రహించి, మీరు నమ్మి బాప్తిసం పొందిన మీరు రక్షింపబడతారు, దేవుని రాజ్యంలో బిడ్డలుగా మీరు చేర్చబడతారు. మరి రోమిలికి రాసిన పత్రిక 8లో మనం చక్కగా చూస్తాం, దేవుడు ఏ విధంగా మనల్ని ఆయన ప్రియ బిడ్డలుగా చేసుకొని ఉన్నాడు, వారసులుగా మనల్ని చేసుకొని ఉన్నాడు అన్న వాక్యాన్ని మనం చూస్తాం. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. సో ఇక్కడ సాల్వేషన్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ద్వారానే మాత్రమే రక్షణ కలుగుతుంది అన్న వాక్యాన్ని, అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరి ప్రపంచ దేశాల్లో మరి ప్రపంచ మతాల్లో, ప్రపంచంలో మరి అనేకమైన పద్ధతుల్లో మరి మోక్షాన్ని కలిగిస్తాం. ఈ విధంగా చేస్తే మీకు మోక్షం దొరుకుతుంది, ఈ ఫలానా 10 పనులు మీరు చేస్తే మోక్షం కలుగుతుంది, ఫలానా రోజు ఫలానా ఒక యజ్ఞం చేస్తే మీకు మోక్షం కలుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది, మీ ఇంట్లో మీకు మేలు జరుగుతుంది అని అనేకమైన విషయాలు మనం చూస్తాం. కానీ మనము దేవుని తెలుసుకున్న వారిగా, పరిశుద్ధ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడిన వారిగా మనకి తెలిసిన ఏకైకమైన సత్యము ఏంటి అంటే, రక్షణ కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. అది ఎందుకు అంటే, ఆయన సిలువపై చేసిన త్యాగం, ఆయన మన కొరకు బలియాగం అయిపోయిన విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దాని విలువ తెలుసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. అజ్ఞానంతో చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు, కానీ వాటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నాడు అన్నది మనకి తెలిసినప్పుడు. లోకంలో అజ్ఞానులు ఏం మాట్లాడుకున్నా కూడా ఆయన ఏం చేశాడు సిలువ మీద, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరికే తెలియదు, క్షమించు అని ఆయనే ప్రార్థించాడు. మరి అలాంటి అజ్ఞానులు ఈ లోకంలో చాలా మంది మన ముందు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం అజ్ఞానులుగా అనిపించవచ్చు, మనం వెర్రి వాళ్ళుగా అనిపించవచ్చు, కానీ నిజానికి వాళ్ళకి వాళ్ళే వెర్రి వాళ్ళు అయి ఉన్నారు. అలా అని చెప్పి మనం ఒకరిని నిందించడమో, ఒకరితో గొడవ పడ్డమో, ఒకరితో వాదించడమో చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము మన ప్రభువైన యేసుపై నమ్మకముతో సువార్తను బలంగా చాటుతూ ఉండాలి. అది ఏ రకంగా అన్నది కూడా మనం కొద్ది నిమిషాల్లో చూద్దాం. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు ఉన్నాయి, మనందరికీ తెలిసినవే. అవి నేను త్వరగా చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రికలో కొన్ని వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయము 23-24 వచనాల్లో, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి, ఏ భేదము లేదు, అందరును పాపము చేసి, మీరు, నేను, మన చుట్టూన్న వాళ్ళు, ఈ జూమ్ కాల్లో ఉన్న వాళ్ళు, దాని బయట ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరము కూడా ఆదాము అవ్వల దగ్గర నుండి వచ్చిన పాపము, ఆదాము నుండి వచ్చిన పాపంని మనము ఇన్హెరిట్ చేసుకుంటూ కూడా మనలో ఆ పాపంతో నిండిన వారమై ఉన్నాము. అది అర్థం కాక కూడా నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనము దేవుని వాక్యాన్నే మనము మూలముగా చేసుకొని మనము మాట్లాడాలి, మనము ఆలోచన చేసుకుని ఉండాలి. మొదటిగా మనము తెలుసుకోవాల్సింది, ఒప్పుకోవాల్సిన విషయము, ఈ లోకానికి నచ్చని పదం పాపం. కరెక్టే, ఎవరు పాపం చేయడానికి ఇష్టపడరు, పాపి అని అనిపించుకోవడానికి ఇష్టపడరు. కానీ అది మనలో నిండి ఉన్న ప్రవర్తన, మనలో నిండి ఉన్న ఒక నేచర్. బై నేచర్ వీఆర్ బోర్న్ సిన్నర్స్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన పాపమే మనము దేవుని మహిమకు దూరం చేసింది.
ఆదామును అవ్వను ఏమి దూరం చేసింది? వారు చేసిన పాపము, వారి అవిధేయతే వారిని దేవుని యొద్ద నుండి దూరం చేసింది. ఆయన వారిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే దేవునిలో పాపము లేదు, ఆయన పాపము సహించలేడు కనుక. మరి దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. అందుకని చెప్పి మనం అందరము దేవునికి దూరం అయిపోయి ఉన్నాము. ఆయనకి దగ్గర అవ్వాలి అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంతటి గొప్ప ధన్యత! ఒక పక్కనేమో అందరూ పాపం చేస్తున్నారు, మరి మనందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మనము చేయబడుతున్నాం. మరి ఇంతటి గొప్పటి సువార్తను, ఇంతటి గొప్పటి ధన్యతను, మంచి వార్తను, శుభవార్తను, గుడ్ న్యూస్ ని మనమే దాచిపెట్టుకుంటామా? మన పక్కన పాపంతో కృంగిపోతూ ఉంటే ఎవరో, పాపంలో కొట్టుకొని పోతూ ఉంటే ఎవరో, ఒక నదీ ప్రవాహంలో మన పక్కనే నుంచిన వాళ్ళు జారి పడి వెళ్ళిపోతా ఉంటే మనం న్యాచురల్ గా ఏం చేస్తాము? మనం కూడా వాళ్ళని పట్టుకొని రక్షించడానికి ప్రయత్నిస్తాం. అట్లాంటిది మరి మనకి కనిపించని ప్రవాహములో, పాపపు ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనేక మందిని, అజ్ఞానులను, అంధకారంలో ఉన్న వారిని మనము రక్షించాలి అంటే మన మనసుల్లో, మన జీవితాల్లో వారి గురించి ప్రేమ ఉండాలి. మనం వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసేది ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరొకసారి మనం చూస్తా ఉన్నాము, పాపము వలన వచ్చు జీతము మరణం. ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది మనం చేసే పాపానికి, పర్యవసానాలు ఉంటాయి మనం చేసే పనులకి. అయితే దేవుని కేవలం తన కృపచేత, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం మనకి కలిగింది. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడి ఉన్నాడు. మనము పుట్టక ముందే, మనం జన్మించక ముందే, మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ పాపంలో ఉండగానే మన కొరకు, మనం చేయబోయే పాపాలకు, మనం చేసిన పాపాలకు, చేస్తూ ఉన్న పాపాలకు అన్నిటినీ పరిహారంగా ఆయన శిలువ మరణం చెంది ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నోటితో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోకుండా, హృదయంలో విశ్వసించకుండా ఏం దేవుడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తే, ఆయన వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఆయన ఏం చేశాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి అన్నవి ఆయన చెప్తూ ఉన్నాడు. వాటిని మనం అర్థం చేసుకోలేని అజ్ఞానంలోని, అంధకారంలో మనం ఉంటే ఎట్లా రక్షింపబడతాం? ప్రపంచంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడున్న వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని ఆయనతో లోతుగా, మరి దగ్గరగా రిలేషన్షిప్ కలిగి ప్రతిరోజు ఆయనతో, ఆయన వాక్యం ద్వారా నడిపింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. లేనిచో మీలో ఎవరైనా కూడా, ఈ గుంపులో కూడా, ఈ చిన్న మందలో కూడా నశించిపోయిన వారు ఎవరైనా ఉంటే, దేవుని సువార్తను అర్థం చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే, ఇదే సమయం, ఇదే తరుణం, నేడే మీకు రక్షణ దినం. దేవుని వార్తను, సువార్తను, ఆయన ప్రేమను, ఆయన రక్షణను, ఆయన కలిగించే విమోచనను మీరు తెలుసుకోండి.
మీ నోటితో ఒప్పుకొనండి, మీ పాపాలను ఒప్పుకొనండి. మీరు మీ హృదయాల్లో ఆయన్ని విశ్వసించి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవము అని చెప్పి నిత్య జీవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పొందుకోగలము అన్న ఆశతోనూ ఆసక్తితోనూ ఒక క్లారిటీతో మీరు ఈరోజే రక్షింపబడండి. మరి మనం ఈ అంత దినాల్లో చాలా మంది ప్రీచర్స్ ని చూస్తున్నాము, చాలా మంది చర్చెస్ చూస్తున్నాము, చాలా రకరకాల డినామినేషన్స్, రకరకాలమైన ఫెలోషిప్స్, రకరకాల చర్చలు, పెద్ద పెద్ద సంఘాలు, చిన్న చిన్న సంఘాలు, యూట్యూబ్లో కొట్టుకోవడాలు చాలా చూస్తున్నాం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనము గమనించాలి, అంత్య దినాల్లో మరి ఎవరికి వారికి ఇష్టమైనవి, వారి చెవులకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అట్లాంటి మాటలు వినడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అని దేవుని వాక్యమే మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని వాక్యం చెప్పడం మానేసి, సువార్త గురించిన సత్యాలు చెప్పడం మానేసి, కేవలం ఆశీర్వాదాల మీద ధ్యాస ఉంచుతున్న ఈ రోజుల్లో, సువార్తను నీరుగార్చుతున్న ఈ అంత్య దినాల్లో ఇంతవరకు మనం చూసుకున్న ఈ సత్యాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటిని వివరంగా ప్రకటించడం చాలా అవసరం. మన హృదయాల్లో క్రీస్తు లేకుండా, మన మనసుల్లో మార్పు రాకుండా మనం ఎన్ని చర్చలకు వెళ్ళినా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. మన ఆలోచనలు, మన క్రియలు ఈ లోక సంబంధమైనవి కాకుండా ప్రభు యేసు తన పరిచర్యలో ఆరంభంలో చెప్పినట్లుగా మనం దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని రాజ్య సంబంధమైన వాటి కోసం మనము ఆశపడుతూ ఉండాలి. అప్పుడే సువార్తను మనము ప్రకటించగలము. మరి మీకు ఆలోచన రావచ్చు, సువార్త మనం ఎందుకు ప్రకటించాలి కదా? చాలా వరకు మనకి ఎట్లా అలవాటు అంటే, మనం చర్చికి వెళ్తాం, చర్చిలో పాస్టర్లు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, మిగతా వందల కొద్దీ మనం వెళ్ళి వాళ్ళు చెప్పేది విని, వాళ్ళు పాడేది విని, వాళ్ళు చేసేది చూసి మనం వచ్చేసి మన పని మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉండొచ్చు. కానీ సువార్త ప్రకటించడం అంటే కేవలం పాస్టర్లు, సంఘ నాయకులకే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా, యేసును వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ప్రకటించాలి. ఆయన తన శిష్యులను పంపించున్నాడు. అలాగే మనందరినీ కూడా he asked his disciples to go into the entire world, to the ends of the world, to share the gospel. We are his disciples. ఆయనను వెంబడించే వారుగా మనం కూడా ఆయన యొక్క సువార్తను మనం చాటించాలి. మన రక్షకుడైన యేసు ప్రభు మనల్ని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎట్లాగా? మన మార్కు సువార్త 16-15 వచనంలో చూస్తున్నాం. ఏమని? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి మనం వెళ్ళాలి, సర్వ సృష్టిని సువార్తను ప్రకటించాలి. మన ఒక్కల వల్ల సర్వలోకానికి వెళ్ళే అవకాశం మనకు రాకపోవచ్చు, కానీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం సువార్తను ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటించవచ్చు అన్నది కొద్ది నిమిషాల్లో మనం చూద్దాము. మొదటిగా ఈ సత్యాలను చూసుకుందాం. ఎందుకు ప్రకటించాలి అన్న విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం మత్తయి సువార్త 28:19 కూడా చూస్తాము. అపోస్తలుల కార్యములు 1:8 కూడా ఇటువంటి ఆజ్ఞాపన మనము చూస్తాము. జీసస్ కమాండెడ్ us to go out into the whole world to share the good news. మరి ఇంకా ఆయన ప్రేమను, ఆయన రక్షణను, సంతోషాన్ని పొందుకున్న వారిగా మనం ఆయన సాక్షులుగా జీవించాలి. మనకి ఇంత మంచి జరిగితే, లేదా మనం ఏదైనా చిన్నది సాధిస్తే మన ఊరందరికీ చెప్పుకుంటే గాని మనకి నిద్ర పట్టదు. అలాంటిది ఇంతటి గొప్ప మహా కృపను ఆయన మనకిచ్చి, ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చిన దేవుడు ఈ గొప్ప వార్తను, శుభవార్తను మనము దాచిపెట్టుకునే వార్త ఇది ప్రపంచానికి తెలియచెప్పాలి. అది చెప్పాలి అంటే మనకు తెలియాలి మనకి ఏం జరిగింది, రక్షణ అంటే ఏంటి అన్న విషయం మనకు తెలియాలి. మనము ఒక చర్చికి అటెండ్ అవుతూ బాప్తిసం పొందడం ద్వారా మాత్రం రక్షణ పొందుకున్నామని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే బాప్తిసము పొందడం అన్నది మనము రక్షింపబడ్డాము, దేవునితో ఒక మంచి
రిలేషన్షిప్ లోకి మనం వచ్చున్నాము, మన పాపములు కడుగవేయబడినాయి. ప్రభు అయిన క్రీస్తు మన కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు, ఆయనలో నిత్య జీవం ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించి మన పాపాలను మన నోటి ద్వారా ఒప్పుకొని ఆయనే రక్షకుడని ఒప్పుకొని మన హృదయాల్లో ఆయనను విశ్వసించినప్పుడు మాత్రమే మనము విశ్వాసలం అవుతాము, రక్షింపబడిన వారం అవుతాము. దాని సూచక క్రియగా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్ వి టేక్ బ్యాప్టిజం టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్. మనము బాప్తిస్మము రక్షింపబడ్డాము మేము అని ప్రపంచానికి చాటడానికి, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన, చర్చ్ కి ఇచ్చిన 2 ఆర్డినెన్సెస్ లో ఒకటి మొదటిగా బాప్తిసం పొందడము, రెండవది మనము బల్లలో పాలు పంపులు పొందుకోవడం. ఆ విషయాల్ని మనము తెలుసుకున్న వారమే ఉన్నాము. అది గమనించండి. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుపై మనకున్న నమ్మకాన్ని, ఆయనలో ఉన్న గొప్ప నిరీక్షణను అనేకులు ప్రశ్నిస్తూ ఉంటారు కదా. మనం ఇక్కడ మన దేవుడు గొప్ప గురించి చెప్పట్లేదు, గొప్పవాడే మన దేవుడు. కానీ ఇక్కడ మనం గొప్పలు పోవడానికి కాదు చెప్పేది సువార్త. సువార్త అవసరం కాబట్టి చెప్తున్నాం. సువార్త మన అందరికీ అవసరము. అది గొప్పది, మహత్తరమైనది, దేవుడు మనకి ఇచ్చే ఉచితమైన వరం కాబట్టి. మరి సువార్త చెప్పడానికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏమోనండి మాకు తెలియదండి, మా పాస్టర్ గారు పిలిచారండి, మా ఇంటికి వచ్చి మాకు కరపత్రాలు ఇచ్చారండి, బైబిల్ చేతిలో పెట్టి చర్చికి వచ్చేయమన్నారండి, అప్పటి నుంచి మేము క్రైస్తవం అయిపోయామండి అంటే కుదరదు. మనము అది ఒక మొదటి అడుగు అవ్వచ్చు మన జీవితంలో. కానీ మనం దేవుని వాక్యంలో బలపడుతూ, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ కూడా ఆయన ఎప్పుడైనా మరి అవసరం వచ్చినప్పుడు, లేదంటే మనకి అవకాశం దొరికినప్పుడల్లా కూడా సువార్తను చెప్పేవారుగా మనం సిద్ధపడి ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగిన ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అపోస్తులైన పేతురు రాస్తున్నాడు ఇక్కడ ఏమని? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతుబడుగు ప్రతివానికి ఎందుకు రక్షింపబడాలి, ఎందుకు క్రీస్తుని నమ్ముకోవాలి అన్న ప్రశ్నలు ఎంతగానో వస్తూ ఉన్నాయి. మన పైన విపరీతమైన ప్రెషర్ ఉంది మధ్యకాలంలో. కానీ మనం ఎట్లా చెప్పాలి? వెళ్ళి మనము రోడ్ల పైన డిబేట్లలో ఛాలెంజ్లు చేయమని చెప్తా లేదు ఇక్కడ పేతురు గారు. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మనకి ఆ సత్యం, మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనం చెప్పగలుగుతాం. రండి చూసుకుందాం, మా దేవుడు ఇలాంటి దేవుడు, మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నప్పుడు, ఎందుకు లేడు అని అడిగినప్పుడు కూడా మనం ఈ సత్యాల్ని చెప్పగలిగే వారిగా మనం ఉండాలి. అంటే ఈ రోజున మనం ఇంతవరకు మరి దేవుని మహాకృపలో మరి చూసిన ఈ వాక్య భాగాలను మరి మనం జ్ఞాపకం చేసుకుని వాటి ద్వారా బలపడి మనం సువార్తను చాటించాలి. మరి సువార్త ప్రకటించడానికి మనం ఎలా పడితే అట్లాగా చేయొచ్చా? ఏం చెయ్యాలి? నాకు తెలియదు, నాకు భయం, అవతల వాళ్ళు ఏమంటారు, నన్ను రిజెక్ట్ చేస్తారేమో అని మనం చాలా ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మన చుట్టూ దేవుని తెలుసుకొని వాళ్ళే చాలా ఎక్కువ మంది. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమో వాళ్ళు, నేను దేవుని గురించి చెప్తే నాతో మాట్లాడడం మానేస్తారేమో, నన్ను హేళన చేస్తారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో, ఇట్లాంటి భయాలతో మనం ఉంటాం. మనం ఎంతటి సీనియర్ లీడర్స్ అయినా కూడా, దేవునిలో చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ కూడా, ప్రతి అవకాశంలో కూడా సువార్త చెప్పడానికి ముందర మనకు అటువంటి ఆలోచనలు, సందేహాలు ఉంటాయి. కానీ మనము మన బలం చేత మనం చేయట్లేదు సువార్తను ప్రకటించడం. మనము దేవునిపై ఆనుకొని ఆయన ద్వారా బలపడి అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. మరి మొదటిగా సువార్తను ప్రకటించడానికి మనకి ఒక వ్యూహం ఉండాలి. ద స్ట్రాటజీ ఫర్ ఇవాంజలిజం ఏంటి అంటే, మొదటిగా మీ జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వండి. మీ జీవితమే సువార్త అయి ఉండాలి. మీరు ప్రభువును నమ్ముకున్న వారైతే
దేవుడు చేసిన మహా కృపను బట్టి, చూపించిన కృపను బట్టి ఆయన చేసిన మహా రక్షణ కార్యము మీ జీవితంలో ఉన్నప్పుడు దాని ద్వారా మీలో వచ్చిన మార్పు ద్వారా అనేకులకు మీరు సువార్తను సాక్ష్యం ఇవ్వగలుగుతారు. దేవుని యొక్క సాక్షిగా మీరు నిలబడగలుగుతారు. మనము కొన్ని వచనాలు ఇక్కడ చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, మనం ఎట్లాంటి జనం మధ్య ఉన్నాం? మూర్ఖమైన వక్ర జనం. ఈ మధ్య మరీ ఈ పోకడలు ఎక్కువైపోయాయి కదా, అన్ని వక్రీకరించడమే కదా. ఏదో ఒక మాట తీసుకునో, ఒక వచనం తీసుకునో వక్రీకరించడమే. అసలు సత్యాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలన్నిటినీ తీసి మహాజ్ఞానులు అయిపోయారు కదా అందరి మధ్య. ఎందుకంటే పబ్లిక్ గా సోషల్ ఫోరమ్స్ లోకి రావడానికి, సోషల్ మీడియాలోకి వచ్చి ఎవరైనా ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేయొచ్చు. సో ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులునైన దేవుని కుమారులగునట్లు, మనం ఎటువంటి మన అపరాధము లేని వారిగా, ఎటువంటి కళంకము లేని వారిగా మనము వితౌట్ ఎనీ బ్లెమిష్ వి షుడ్ బి ప్రజెంటెడ్. దేవుని కుమారులుగా మనము ఏం చేయాలి? 15వ వచనం, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనకి సనిగే గుణం ఉంటది. ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి వారిని విడిపించినప్పుడు వారంతా ఏం చేశారు? సనుగుతా ఉన్నారు మోషేతో. అక్కడే బాగుండింది, వారు చిన్న పెద్ద పడేసే ఆహారంతోనే మేము చక్కగా ఉన్నాము, నువ్వు మాకు తిండి తిప్పలు లేకుండా తిప్పుతా ఉన్నావు అడవుల్లో పడేసి అని చెప్పి సనుగుతా ఉన్నారు. అటువంటి సనిగే గుణం మనకి కూడా ఉంటుందా? సంశయాలను మాని సమస్త కార్యములను చేయడు. మనం సంతోషంగా ఉండాలి, దేవునిలో సంతోషంగా. ఈవెన్ త్రూ సఫరింగ్ వి షుడ్ రిజాయిస్. యాకోబు పత్రికలో మనం చూస్తాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏ విధంగా కనిపించాలి? మనం జీవవాక్యాన్ని చేత పట్టుకొని, దేవుని వాక్యం లేనిదే, దేవుని మాట లేనిదే, ఆయన సత్యం మన హృదయాల్లో లేనిదే మనం ఎటువంటి సువార్త చెప్పగలుగుతాం? ఆ విధంగా మనం చేసినప్పుడు మనము ఈ లోకంలో జ్యోతుల వరే ఉంటాం. జ్యోతులు అంటే అంధకారంలో ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు నేనై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి అటువంటి వెలుగు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం కూడా జ్యోతుల వలె కనబడతాం. We have to do all things without grumbling or disputing. మరి మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, నేను ఎంత సేవ చేస్తున్నాను బ్రదర్, నేను ఎంత కష్టపడతా ఉన్నాను సంఘం గురించి, అయినా గుర్తింపు రావట్లే. ఎవరి కోసం ఈ కష్టం అంతా? ఎంత కష్టపడుతున్నాను ప్రభు గురించి, ఎందుకు చెయ్యాలి? ఇట్లాంటి ఆలోచనలు చాలాసార్లు కలుగుతూ ఉంటాయి, అంటా ఉంటాం కూడా. ఇట్లాంటి సనుగులన్నీ మానేసి మనం ఈ అంధకారమైన లోకంలో జ్యోతుల వలె మనం వెలగాలి. మరి కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5:16 కూడా మనం చూస్తుంటాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్. మనం దేవుని యొక్క ప్రకాశవంతమైన జ్యోతులుగా మనము లోకంలో కనిపించాలి. అంటే మన జీవితంలో ఆ మార్పు కనిపించాలి. అరే, ఈయన నిన్నటి వరకు ఈ విధంగా ఉన్నాడు, ఎంత మార్పు వచ్చింది, ఎంత మూర్ఖంగా ఉండేవాడు, ఎంత అజ్ఞానంతో ఉండేవాడు, ఎటువంటి కరడుగట్టిన పనులు చేస్తా ఉండేవాడు, దేవుని తెలుసుకొని ఆయన ప్రేమను పొందుకొని అదే ప్రేమను ఇప్పుడు చూపిస్తా ఉన్నాడు. అప్పటికి కూడా మన సాక్ష్యాలను కూడా వక్రీకరించి వాటిని మనకి ఎగనెస్ట్ గా వాడుకునే లోకంలో, కాలంలో వక్ర జనముల మధ్య మనం ఉన్నాము. కానీ కేవలము దేవుడే మనకు రక్ష, ఆయనే మనకి ప్రొటెక్షన్. మనంతటిగా మనం పనులు చేయడానికి పోతే మనం ఇబ్బందుల్లో పడతాం. కానీ మనం దేవుని యొక్క జీవ వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకంలో జ్యోతులుగా మనం ప్రకాశించాలి. సో మొదటిగా మనం మన జీవితాన్ని సాక్ష్యంగా మనం చూపించగలిగే వారిగా మనం ఉండాలి. మన జీవితాన్ని దేవుని యొక్క సాక్షులుగా మనం చూపించుకునే వారిగా మనం ఉండాలి. రెండవదిగా, దేవుని వాక్యం ద్వారానే సువార్త చెప్పండి. మనము కొత్త
క్రియేటివ్ గా ఏవో మెథడ్స్ మనం చేయక్కర్లేదు, కానీ మనం we don't have to invent new methods and theories and different aspects to share the gospel. కానీ దేన్ని నమ్ముకుని ఉండాలి? జీవవాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులలోను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎంత బలమైనది! రెండంచులు గల ఖడ్గం వంటిది. అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించగలదు. మన హృదయాలను ఛేదించి మన హృదయ రహస్యాలను బట్టబయలు చేయగలదు. అంతటి బలమైనది. గాడ్స్ వర్డ్ ఈస్ సో పవర్ఫుల్, ఓన్లీ ఇట్ క్యాన్ రీచ్ యువర్ హార్ట్, రీచ్ అదర్స్ హార్ట్స్. మనం మనుషులుగా మనం చేయగలిగిన చాలా తక్కువ. దేవుని వాక్యాన్ని నమ్ముకుని దేవుని వాక్యం ద్వారా మాత్రమే సువార్తను చాటాలి. మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. సో ఇక్కడ అపోస్తులుడైన పౌలు దేవుని వాక్యం ద్వారా ప్రభువైన క్రీస్తు యొక్క మృతిని గూర్చి, సమాధిని గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి కూడా ఆయన ఇక్కడ వారికి విప్పి చెప్తూ ఉన్నాడు. He was clarifying the truth to the people. 3 దినాలు వారితో ఆయన తర్కిస్తూ ఉన్నాడు. He was explaining and he is proving who is Jesus and what he has done. సో అటువంటి ఆలోచన, అటువంటి సత్యము మనం తెలుసుకున్నప్పుడు అటువంటి కాన్ఫిడెన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల ద్వారానో వేరొకరిని చూసి, ఓ ఈయన ఇట్లా అటు ఇటు తిరుగుతా మంచిగా మాట్లాడుతున్నాడు, మంచి సూటు బూట్ వేసుకుని మాట్లాడుతా ఉన్నాడు, ఈయన చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు. ఇవి కాదు మనకు కావాల్సినవి. కానీ మనకు కావాల్సింది మన హృదయ లోతుల్లో దేవుని వాక్యంతో నాటపడి ఆ వాక్యాన్నే మన సువార్తకి సాధనంగా మనం వాడుకోవాలి. మరి చివరిగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సువార్త చెప్పడం అంటే మనం ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నవి. మై హార్ట్స్ డిజైర్ అండ్ ప్రేయర్ ఇస్ దాట్ దే మే బి సేవ్. సో ఇక్కడ మనం ఇశ్రాయేలీల్లో రక్షణ పొందని వారి గురించి, నశించిపోయిన వారి గురించి ఇక్కడ రాసి ఉంది. కానీ మనము మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి, మన కుటుంబంలోని వారి గురించి, మన స్నేహితుల గురించి, మన కొలీగ్స్ గురించి, బయట ఉన్న వారందరి గురించి కూడా, ఇరుగు పొరుగు వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. మొదటగా వారందరూ రక్షింపబడాలి అన్న ఆశ మనకి ఉండాలి. అటువంటి ఆశయంతో మనం సువార్తను చాటాలి. మొదటిగా వారి గురించి మనం రోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే 3-4 వచనాల్లో, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అపోస్తులుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, దేవుడు సువార్తను చెప్పడానికి అనుకూలమైన సమయాన్ని దయచేసేలాగా మా కొరకు ప్రార్థన చేయండి అని అపోస్తులుడైన పౌలే అడుగుతూ ఉన్నాడు సంఘాన్ని. సో మనం ఏం చేయాలి? మొదటిగా మన జీవితము ఆయనను అనుసరించేదిగా ఉండాలి. రెండవది ఆయన వాక్యం ద్వారా మనం బలపడాలి, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, సువార్త సత్యాలను తెలుసుకోవాలి. మూడవదిగా ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కొరకే కాదు, మన సంఘ కాపర్ల గురించి, నాయకుల గురించి చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమని చేయాలి? మనకి దేవుడు అనుకూలమైన సమయాన్ని అనుగ్రహించాలి. ఒకరితో మాట్లాడడానికి కూడా ఒక అనుకూలమైన సమయం ఉండాలి. ఆ సమయంలో మాట్లాడితే వారు వినేటట్టుగా దేవుడు చేస్తాడు. మనము అమ్మో ఇప్పుడు ఈయనతో మాట్లాడితే కొడతాడేమో, ఈయన చేస్తాడేమో అన్నటువంటి భయాలు కూడా మనకు పోతాయి. ఎప్పుడు అంటే దేవుడు అనుకూలమైన సమయాన్ని అనుగ్రహించినప్పుడు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఇవన్నీ కూడా
మన వల్లనే సాధ్యమవుతున్నాయా అంటే కేవలం మన వల్లనే కాదు, కానీ దేవుని వల్లనే సాధ్యము అని గ్రహించండి. సువార్త మనకి ఇచ్చిన ఆజ్ఞ, మనమైతే సువార్తను చాటించాలి. కానీ అది ఎట్లా సాధ్యము అంటే దేవుని వల్లనే సాధ్యం. లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఎంతటి కష్టంగా మనకు అనిపిస్తుందంటే, ఒక ఒంటె ఒక సూది బీజం అంటే సన్నటి ఒక దారం పెట్టడానికే మనం ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం చూపు మందగించి పెట్టడమే కష్టం అయిపోతా ఉంటుంది. అట్లాంటి దాంట్లోకి ఒక ఒంటె దూరడం ఎంత కష్టమో, ఎవరైనా రక్షింపబడాలంటే అంతే కష్టం అని చెప్తా ఉన్నప్పుడు ప్రభు వారు అడిగారు, మరి ఇంత కష్టం అంటున్నావు ఎట్లా జరుగుద్ది అని. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. కేవలం ఆయన ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలుగుతాము. ఆయనకే సాధ్యము. ఆయనే మన హృదయాంతరాలను శోధించి పరిశీలించి మనల్ని ఆయన ఒప్పించగలుగుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. మనం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి he said he will send a helper in the name of Holy Spirit who will help us. He will be with us and he will guide us. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయన అంటే ఇక్కడ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరు చేయగలుగుతారు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? లోకాన్ని వారి పాపములు గూర్చి వారిని ఒప్పింపు చేయగలుగుతాడు. ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ క్యాన్ convict the hearts of the sinners that they are sinful and he will convict them of their sins. మన పాపాల గురించి ఆయన మాత్రం చేయగలుగుతాడు. మనం ఒక సాధనము, మన సువార్తను ప్రకటించడం వరకు మన పని. కానీ మనుషులను మార్చడము, వారి మనసులు మార్చడం అన్నది పరిశుద్ధాత్మ దేవుని పని. ఆయన పని ఆయనను చేయనిద్దాం. మనకి ఇచ్చిన ఆజ్ఞను, మన పనిని మనం చేద్దాం. మనం చేసే పనిని సంపూర్ణంగా ఎటువంటి సనుగులు గొనుగులు లేకుండా, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా మనం చేద్దాం. ప్రభు నందు మనం ఆనందిస్తూ ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని పొందుకున్న వారిగా సంతోషంగా మనము ఆ వార్తను, ఆ శుభవార్తను, ఆ గుడ్ న్యూస్ ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేద్దాం. కానీ దీంట్లో తొందరపాటు కానీ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ చేయకూడదు. కానీ ఆ విషయంలో కూడా మన జీవితంలో సాక్ష్యాన్ని చూపించాలి. మనం వాక్యం ద్వారా బలపడాలి. దేవునిలో ప్రార్థన చేస్తూ దేవుడు అనుకూలమైన సమయాన్ని కలుగు చేయాలి అని చెప్పి మనం ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవుని నమ్ముకోని వారి పట్ల మనం ఒకలాంటి ద్వేషాన్ని పెట్టుకోకూడదు, కానీ మనం వారిని ప్రేమిస్తూ వారి పట్ల మనము ఇంకా సింపతి చూపించాలి. అరే వీరు నశించిపోతున్నారే, వీళ్ళ కొరకు నేను ఏం చేయగలుగుతాను అని మనం ఆలోచన చేయాలి. చివరిగా ఒక మాట, మరి సువార్త అంటే గుడిలోనో లేదా నడి రోడ్లోనో చేసేదే కాదు. మొదటిగా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన ప్రార్థనా గదుల్లో మొదలవ్వాలి. అది సువార్త అవుతుంది. దేవుడు అనేక రకాలుగా మనల్ని బలపరిచి సువార్త చెప్పే అనుకూలమైన సమయాన్ని ఆయన మనకి ఇవ్వాలని, ఈ కొద్ది మాటలను దీవించి మనల్ని బలపరచాలని అర్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని వర్తమానం, శుభవార్త. స్వార్థ గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎలా మనం స్వార్థను ప్రారంభించాలి, ఎలా దీనిని ముందుకు కొనసాగించాలనేది, లోకమంతా కూడా స్వార్థ అంటే కేవలం మత మార్పిడి అని వారి యొక్క ఆలోచన అయి ఉంటుండగా, మొట్టమొదటిగా మన ద్వారా స్వార్థ, మన పనిచేస్తున్న ప్రాంతాల్లో మన కుటుంబంలో స్వార్థ ప్రారంభించి, తరువాత మరి మనం పనిచేసే ప్రాంతాల్లో కానీ లేదా సంఘాల ద్వారా, అనుబంధ సంఘాలకు కానీ లేదా ఊర్లో స్వార్థ ప్రకటించాలని. మరి అంత మాత్రమే కాదు, ఆ తగ్గిపోయినటువంటి దేవుని సంబంధాన్ని
అనేకులకు మరలా పునరుద్ధరించే విధంగా మన సువార్త కొనసాగింపబడాలని, మరి దాని కొరకు ప్రత్యేకంగా మనం సిద్ధపడటం మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా దీన్ని ప్రారంభించాలని చాలా చక్కగా శుభవార్తని మరి మీరు మాకు అందించారు. దాని కొరకు ప్రత్యేకంగా LIC ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ తరపున మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామండి. క్లోజింగ్ ప్రేయర్ అన్నామణి సిస్టర్ ఫ్రమ్ కడప చేస్తారు. తర్వాత బ్రదర్ మనోజ్ గారే బెనడిక్షన్ ఇస్తారు. మొట్టమొదటిగా చివరి ప్రార్థన చేయడానికి సిస్టర్ అన్నమణి గారిని నేను ఆహ్వానిస్తున్నాను. మేడం. బ్రదర్ అందరికి ప్రార్థించుకున్నాం. పరిశుద్ధులకు దేవా, జీవము గల తండ్రి యేసయ్య, జీవాధిపతి అయిన తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ దినం ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా నాయనా ఒక చిన్న గుంపుగా చేరి ప్రభా నీ సన్నిధిలో గడుపుటకు ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయనా మేము ప్రభా అనేక విషయం తెలుసుకుంటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మీ ఆజ్ఞను బట్టి ప్రభా దాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తండ్రి. దాన్ని బట్టి ప్రభా ధ్యానించుటకు ప్రభా మీరు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీని దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రభా తండ్రి, ఆయన రక్షణ లేని వారికి ప్రభా అనేక మందిని ప్రభా రక్షణలోకి మేము పొందుకున్న రక్షణలోకి నడిపించటకు ప్రభా అయ్యా తండ్రి, ఆత్మలు గుర్చిన నశించిపోతున్న ఆత్మలు గురించిన భారం మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రం ప్రభా. మరి ప్రభా ఆత్మ గురించిన ప్రార్థనాత్మ కలిగిన వారమే ప్రభా అనేక మంది రక్షణ కొరకు ప్రభా మేము నీ సన్నిధిలో మొరపెట్టి వారు ఉంటే సహాయం చేయండి. నీకు స్తోత్రం దేవా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిచ్చిన ప్రభా అని ప్రభా మేము ప్రభా ఉప్పు వేయబడిన వారముగా ప్రభా లోకం నాకు వెలుగై జ్యోతిలో ప్రకాశించిన ప్రభా తండ్రి అనేక మందిని ప్రభా తండ్రి ఈ రక్షణ మార్గంలో ప్రభా నడిపించుటకు ప్రభా సాధనములుగా పనిముట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా తండ్రి LIC ఎంప్లాయీస్ గ్రూప్ ద్వారా ప్రభా తండ్రి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డని మరొకసారి ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము పొందుకున్న రక్షణలో ప్రభా ప్రత్యేక అనేక మంది పాలిభాగస్తులు చేయటం ప్రభా మమ్మల్ని బలంగా వాడుకోమని పంపించున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. ఆయన అలాగే ప్రభా ప్రతి కుటుంబానికి అప్పగిస్తున్నాను ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా తండ్రి అయా నీ బలమైన శక్తి చేత ప్రభా నీ బలమైన ఆత్మ చేత ఒక్కొక్కరిని నింపి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం దేవా. ప్రత్యేకంగా నీ వాక్యం తండ్రి షేర్ చేసిన ప్రభా బ్రదర్ గారిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నువ్వు ప్రభా ఇంకా వాడుకున్న బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం దేవా. అలాగే ప్రభా గ్రూప్ ను హోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, నీ కృపతో నింపండి తండ్రి. నీకు స్తోత్రం దేవా. అయినా తండ్రి ప్రత్యేకంగా ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో వారి ప్రభా నన్ను గాయపడిన ముట్టి ప్రభా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. అంచె దినంలోకి వచ్చినాం ప్రభా, అపాయకరమైన దినంలో జీవిస్తుండగా ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉంటుండగా ప్రభా తండ్రి మేము పొందుకునే రక్షణలో ప్రభా తండ్రి నాయన దినదినము ప్రభా తండ్రి నాయన మా యొక్క విశ్వాసం ప్రభా అధికమైన విశ్వాసంలో ప్రభా మేము నడిపింపబడుతూ ప్రభా రూపాంతర అనుభవానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం దేవా. స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు దినదినము తండ్రి నీ కృపలో మేము బలం పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. నీ శక్తి చేత నీ బలం చేత నీ ఆత్మ చేత నింపండి తండ్రి. నీకు స్తోత్రం దేవా. స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. మా LIC ఆర్గనైజేషన్ ప్రభా నీకు అప్పగిస్తున్నాను ప్రభా. అయా మా అధికారులు మీకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. LICలు పనిచేసిన ప్రతి బిడ్డను ప్రభా ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరు మీరు రక్షించండి ప్రభా. అయా తండ్రి 30 కోట్ల పాలసీ హోల్డర్స్ ని కూడా ప్రభా మీరు రక్షించండి ప్రభా. కుటుంబాలను రక్షించండి ప్రభా. మీరు ఎందు నిమిత్తం అయితే ప్రభా మరి ప్రభా LIC ఆర్గనైజేషన్ లో మాకు ప్రభా తండ్రి మాకు జాబ్ ఇచ్చినావు ప్రభా తండ్రి. మరి బాధ్యతను ఎరిగిన వారమే ప్రభా తండ్రి అనేక మంది రక్షణ గురించిన బాధ్యత కలిగిన వారమే ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుట కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం దేవా.
మరి ముందున్న సమయం కూడా మీకు అప్పగిస్తూ ప్రభా తండ్రి నాయన రానున్న దినముల్లో ప్రభా అనేక మంది ప్రభా తండ్రి జాయిన్ అయ్యి ప్రభా తండ్రి నేను బలం పరచబడినట్లు సహాయం చేయమని మహిమగంత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనోజ్ గారిని కోరుతున్నాను. షూర్ బ్రదర్. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో చేరి మరి దేవుని వాక్యాన్ని ఆసక్తిగా విని మరి చక్కని పాటలతో నడిపించిన వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. ప్రార్థన చేసిన వారు, వాక్యం చదివిన వారిని బట్టి మరి సమయంలో మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. 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 మరి నాడు మన అన్ని డివిజన్ సంయుక్తంగా జరిగినటువంటి యొక్క ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రాముఖ్యంగా మొట్టమొదటికి ప్రార్థన చేసినటువంటి సహోదరు మెటిల్డా గారికి, స్తుతి గీతంలో పాడినటువంటి విజయానంద్ గారికి, జయరావు గారికి, అరుణ కుమారి గారికి, వాక్య పఠనం చేసినటువంటి నీలిమా సిరిల్ గారికి, మరి విశేషముగా ఈనాడు చక్కని వర్తమానం సువార్త పరిచర్య అనేది ఎలా ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో మరి మనకు తగిన వాక్యం అందించేటువంటి సహోదరుడికి మనోజ్ గారికి, మరి చివరి ప్రార్థన చేసినటువంటి సిస్టర్ అన్నామణి గారికి, అందరికీ కూడా మరి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విశేషంగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రకటన ఉంది, అది గమనించండి, అది తెలుసుకొని మనం ముగించుకున్నాం. మరి ప్రతి శుక్రవారం ఉదయం 5:30 to 6 ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రభు సన్నిధిలో గడపాలని మరి ఈ లెంటర్ డేస్ తర్వాత తీసుకున్న నిర్ణయం కాబట్టి మరి దీన్ని గమనించి ప్రతి శుక్రవారం ఉదయం 5:30కి సమయాన్ని గమనించి అందరూ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. మరి రాబోయే శుక్రవారం వాక్యం అందించడానికి బ్రదర్ ఆనంద్ పాల్ గారు మన మధ్యలో జాయిన్ అవుతారు. కాబట్టి సమయాన్ని గమనించి అప్కమింగ్ ఫ్రైడే మార్నింగ్ 5:30 అందరూ జాయిన్ అవ్వాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈనాటి ప్రేయర్ ఫెలోషిప్ ముగించబడింది. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. అనండి. స్టైల్ సార్ క్లోజ్ చేస్తున్నాం సార్.